కొంతమంది ఏం చేస్తారంటే అన్నిటిని కప్ తీసుకున్నాను 4 కేజీల చికెన్ పుంజుల్లో అయితే ఇదైతే ఫుల్, అందుకనే నేను చెప్పేది జాగ్రత్త. ఇక్కడ వచ్చేసి లాస్ట్ ఫైనలీ ఇవాయి కూడా కంప్లీట్ అయిపోయింది. కూడా ఇది మేము 100 వరకు వేసుకోవాలి. ఒక్క నిమిషం పాటు అలా ఉంటే మనకి చికెన్ వేయించుకున్నాం వేడి. ఖచ్చితంగా దీన్ని తిప్పుకుంటూ అలా పార్వతి చికెన్ పికిల్. టైం చూస్తున్నారా? హాయ్ అందరికి. ఏంటి పార్వతక్క మళ్ళీ చికెన్ పట్టుకొని కనపడుతుంది అనుకుంటున్నారా? మొన్నటి కంటే ఈ రోజు అయితే కేజీ ఎక్కువ అండి. 4 కేజెస్ చికెన్ పికిల్ అయితే పెట్టబోతున్నాను అనమాట. సో మా రిలేటివ్స్ అయితే అడిగారు మొన్నటి వీడియో చూసిన తర్వాత, మీ మామయ్య గారు వాళ్ళ అది ఫ్రెండ్కేనా మాకు పెట్టి పంపివా అనేసి. ఎందుకు పెట్టి పంపిను అనేసి చెప్పాను. సో అందుకోసమే వాళ్ళ కోసం చికెన్ పికిల్ అయితే పెడుతున్నాను. అది కూడా 4 కేజెస్ అనమాట. ఇక్కడ వచ్చేసి ముందుగా వాటర్ తీసుకొని దాంట్లో ఉప్పు పసుపు అయితే వేసుకున్నానండి. దాంట్లో చికెన్ ని ఒక్కసారే కడుగుతున్నాను. మొన్న చెప్పారు కదా ఎక్కువ సార్లు కడగకూడదు అక్క టేస్ట్ పోతుంది అనేసి. సో మీరు చెప్పిన మాటను కూడా నేను దృష్టిలో ఉంచుకొని ఒక్కసారి మాత్రమే కడుగుతున్నాను. 4 కేజెస్. దీంట్లో వచ్చేసి మొత్తం కోడిని కొని కొట్టించారు కాబట్టి దీంట్లో ఏమంటారు స్కిన్ ఉంటది, బోన్ ఉంటది, మెత్తడి ముక్కలు ఉంటాయి, అన్ని ఆల్ మిక్స్డ్ అనమాట. సపరేట్ గా అయితే కాదు. మామయ్య గారు ఎప్పుడైనా అప్పటికప్పుడు కోడిని కొని కొట్టిస్తారు. ఆయనకి అసలు కొట్టున్న కోడి యొక్క ఏమంటారు చికెన్ తీసుకురావటం ఇష్టం ఉండదండి. సో అందుకోసం అనేసి మాకు ఆల్ మిక్స్ వచ్చినాయి అనమాట. ఉన్న కొద్దిగా నేను వంటలక్కనైపోయాను దొరకని తల్లి. అంటే ఇప్పుడు తలుచుకోవచ్చో తలుచుకోకూడదు కానీ అలవాటులో పొరపాటు. పసుపు ఉప్పు వేసేసానండి. మనకి శుభ్రం చేసేటప్పుడు నీట్గా ఇచ్చేసి ఇస్తారు కాబట్టి, కానీ వన్స్ మళ్ళీ కడుక్కుంటే మంచిదని నా ఫీలింగ్. అండ్ ఎక్కువ సార్లు కూడా కడక్కండి అక్క మీరు అని చెప్పారు. ఇంకోసారి కడగాలనిపిస్తుంది వాటర్ చూస్తే నాకు. ఇంకోసారి కడుక్కుంటా. ఒకసారి అయితే వాషింగ్ సరిపోదు, ఇంకొకసారి అయితే నేను కడుగుతాను. ఇక 2 టైమ్స్ అయితే కడిగిన తర్వాత మనం ఈ గిన్నెలోకి తీసుకుంటున్నాం. ఎందుకంటే పసుపు ఉప్పు కలపడానికి ఇది సెట్ అవ్వదు అనమాట మనకి. ఈ గిన్నెలోకి అయితే తీసేసుకుందాం మొత్తం చికెన్ని. నీళ్ళు రాకుండా నిదానంగా ఇది చేసుకుంటూ వేసుకున్నాను. మళ్ళీ ఒకసారి అటు నుంచి ఇటు తీసేటప్పుడు కూడా ఒకేసారి గుమ్మరీయకుండా కొంచెం కొంచెం ఇది చేసుకుంటే సెట్ అవుతుంది. దీంట్లో వచ్చేసి 2 చెంచాల ఉప్పు అయితే వేసుకుంటున్నా. తర్వాత వచ్చి పసుపు 1 స్పూన్ వరకు వేసుకుంటా. స్పూనున్నర దాకా. మళ్ళీ వేయం కదా, ఉప్పు అయితే వేస్తాం కానీ పసుపు అయితే మళ్ళీ వేయం కాబట్టి 1 స్పూనున్నర వరకు అయితే వేసుకుంటున్నా. మనం ఉప్పు పసుపు కలిపి అయితే ఇక్కడ పెట్టేసుకున్నాం అనమాట చికెన్ లో. ఇక్కడ వచ్చేసి నేను గరం మసాలా ఏం చేసుకుంటాను అండ్ తర్వాత వచ్చేసి నార్మల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కి సంబంధించి ఎంత తీసుకున్నానో మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తానండి. ఎందుకంటే మీరు ఒకవేళ చేసుకోవాలన్నా తక్కువ క్వాంటిటీలో కొంచెం తగ్గించుకొని అయితే చేసుకోవచ్చు. ఇట్రండి ధనియాలు అనమాట. ఇవి వచ్చేసి ఇలా నేను 1 కప్ తీసుకున్నాను. 4 కేజీల చికెన్ కి నేను క్వాంటిటీ చెప్తున్నా మీకు. ఇక్కడ వచ్చేసి ఆవాలు 2 స్పూన్లు, ఒక 15 వచ్చేసి యాలుక్కాయలు, ఒక 2 స్పూన్ల మందం వచ్చేసి చెక్క, తర్వాత 1.5 స్పూన్ వచ్చి మెంతులు, ఒక 16 వచ్చేసి లవంగాలు, ఒక 2 స్పూన్లు వచ్చేసి జీలకర్ర. ఇది వచ్చి రాతి పువ్వు అంటారండి. మనకి సూపర్ మార్కెట్లో కానీ నార్మల్ మార్కెట్స్లో కానీ దొరుకుతుంది అనమాట. ఇదైతే మీకు 200 గ్రాములు వచ్చేసి అల్లం, 200 గ్రాములు వచ్చేసి ఎల్లిపాయలు. కొంతమంది ఏం చేస్తారంటే అన్నిటినీ వేసేసుకొని నిదానంగా వేయించుకుంటారు. అట్టగాకుండా నేనేమనుకుంటున్నానంటే మరీ ఎక్కువ ఏగకూడదండి. ఎందుకంటే మనం ఆయిల్లో ఎలాగో వేయించుతాం కాబట్టి నేను నార్మల్గా అయితే ఇక్కడ వేయించుకుంటున్నాను అనమాట. విపరీతం కాకుండా కొంచెం తక్కువ, అంటే ఒక 70% 60% వేయించుకుంటే చాలు. మనం ముందైతే నేను ధనియాలు వేయించుకుంటున్నాను.
ఇవి కొంచెం గ్రీనిష్లో ఉండేవి కూడా ఉంటాయి ధనియాలు, మరీ ఎక్కువ కాకుండా కొద్ది గ్రీన్ అలాంటివి ఉంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. అయితే అలా ట్రై చేయండి మీరు ఉంటే కనుక. ఆ స్మెల్ మనకి ధనియాలది చాలా బాగుంటుంది కదా, తెలిసిపోతూనే ఉంటుంది. అవి కొంచెం వేడొచ్చిన తర్వాత ధనియాలు అయితే వేగాయండి, తీసేసుకుంటున్నాను. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేయించుకొని దీని మీద అయితే వేసేసుకోవచ్చు. ఇప్పుడు నేనేంటంటే చెక్క, లవంగాలు, యాలకులు అయితే వేయించుకుంటున్నాను. వేయించేసుకోవాలన్నమాట. వేయించేసుకొని మొత్తం మిక్స్ చేసి పెట్టేసుకోవచ్చు. కానీ మసాలా మాత్రం మనం నూనెలో వేసి వేయించేటప్పుడు తీసుకుంటే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. కొంతమంది అనుకోవచ్చు ఈ మసాలాలు సరిపోతాయా 4 కేజీలు కానీ, వేయించిన తర్వాత చాలా తగ్గిపోద్ది. మీరు మొన్న ఫ్రై వీడియో చూసుంటే ఒక ఐడియా ఉంటుంది కారానికి. అయితే ఇంకొక విషయం ఏంటంటే పిల్లలు కూడా ఇంట్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలండి. రోజుకి ఒక 2-3 పీసులు వేసుకున్నా అది ఎక్కువ ఇబ్బంది కలిగించకూడదు కదా. సో అందుకోసం అనేసి. ఇంకొక విషయం ఏంటంటే కనుక ఇలా చేయి పెట్టుకున్నందుకు చూడటానికి కొంతమంది ఇబ్బందిగా ఉందంట. ఇది నా అలవాటు. దోశ, మసాలా ఇవన్నీ నా అలవాట్లు. నొక్కి వీడియో ఇప్పుడు సరే నార్మల్గా ఇప్పుడు మాట్లాడేటప్పుడు అంటే అలా మాట్లాడేయగలను, కానీ సపరేట్ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నేను స్పీడ్గా వెళ్ళిపోతాయి 20-30 నిమిషాల వీడియో అయినా. అలాంటప్పుడు అలా నొక్కి మాట్లాడలేను కదా. సో ఇవి 2 క్లారిటీ ఇద్దాం అనుకున్నా మన వీడియో కింద వచ్చినాయి. అందుకోసం అనేసి కొన్ని పదాలు నాకు అట్లా వస్తున్నాయి, అది నా తప్పు కాదు. అలా వచ్చేసినప్పుడు కొంచెం యాక్సెప్ట్ చేయండి, ఎవరి ఈ విధానం వాళ్ళు అన్నట్టు. ఇక్కడ రాతి పువ్వు కూడా వేసుకుంటున్నాను. వచ్చేసి నేను మెంతులు, ఆవాలు, జీలకర్ర కూడా వేసి వేయించేసుకుంటున్నా ఫైనల్గా. ఫస్ట్ ఈ గిన్నె ప్లాన్ అనుకున్నాండి, మొన్న చికెన్ ఫ్రై దీంట్లో చేసేసింది కాబట్టి దీంట్లో చికెన్ పికిల్కి చికెన్ వేయించుకుందాం అనుకున్నా. కానీ ఇది చూస్తే 2 కేజీల వరకే ఇది అయిద్ది అనిపించింది. అందుకని మళ్ళీ దీన్నే ఎక్కించాల్సి వచ్చింది అనమాట. ఈ 2 గిన్నెలు ఎక్కడ తీసుకున్నానంటే పోయిన సంవత్సరం ఈ వీడియోలు షార్ట్లు చూస్తే మనం 1M వెళ్ళిపోయింది ఒక షార్ట్. చాలా రోజుల నుంచి అనుకుంటాను తీసుకున్నాను అనేసి. ఇవి 2 వచ్చి నాకు 2 కాదు, ఇంకోటికి నార్మల్ గిఫ్ట్ కింద ఇచ్చింది ఆవిడ. 1800-2000 పడినాయి ఈ 2 కలిపి. కానీ ఇప్పటిదాకా యూజ్ చేయలేదు, ఇప్పుడు యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది కూడా బయట పెట్టేద్దాం, ఎప్పుడైనా పులావ్ అలా బిర్యానీలు అలా పెట్టుకోవాలంటే ఉంటుందని చూస్తున్నాయి. ఇది వచ్చేసి 4 కేజీల చికెన్ కదా. ఇప్పుడు దీన్ని అయితే నేను నార్మల్గా వాటర్ ఏమీ ఉండకుండా వేయించుకుంటా ఫస్ట్, నూనె కూడా వేయకుండా నార్మల్గా. ఇక చికెన్ అయితే ఇది కొంచెం హీట్ అయింది, వేసేసుకుంటున్నా. నూనె కానీ ఏం వేసుకోలే, దీంట్లో వాటర్ క్వాంటిటీ మొత్తం పోవటానికి నేను ఇలా వేసేసుకుంటున్నాను. కొంచెం వేయించుకోవాలి. దగ్గర రండి. మనకి వాటర్ కొంచెం ఉంటుంది కదా చికెన్లో, అదంతా పోవటానికి ఫస్ట్ ఇలా వేయించుకొని డ్రై లెక్క చేసుకోవాలి. తర్వాత మనం నూనెలో వేయించుకోవాలి. దీంట్లో అయితే వాటర్ ఊరుతాయండి. సో ఊరిన తర్వాత ఉడికిద్ది చికెన్. ఆ చికెన్ కూడా ఉడికిన తర్వాత అప్పుడు మనం అలా వేయించుకుంటాం అన్నమాట. కొంచెం పెద్దది మనకి ఫంక్షన్లో చేసే టైప్ది ఉంటే వెడల్పాడిది ఇంకా బాగుండేది, కానీ బట్ మాకు ఇంటికాడ ఇంతకంటే లేదు. అంటే మెయిన్ 4 కేజీలకు పట్టేది ఇది తప్ప ఇంకేం లేవు అన్నమాట. 2 దఫాలుగా వేయించుకోవాలి అంటే వేరే దాంట్లో పెట్టాలి. లేదు అంటే కనుక 2 సార్లు ఇది చేయాలి. టైం బాగా అయిపోద్ది. ఇప్పుడే ఎంత అయిందో తెలుసా, 6 అయింది టైం సాయంత్రం. అది పరిస్థితి. మర్చిపోయానండి, మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటి అంటే మీరు తెగ చికెన్ ఫ్రైకి తిప్పినట్టు తిప్పని అవసరం లేదు. ఇప్పుడే దాన్ని నార్మల్గా ఒకసారి తిప్పి మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు కుక్ చేసి వాటర్ ఫామ్ అవుతూ ఉంటాయి. మళ్ళీ ఒకసారి 2 సార్లు తిప్పి అలా రెస్ట్ తీసుకోవచ్చు. చికెన్ ఫ్రైకి తిప్పినట్టు ఊకే తిప్పని అవసరం లేదు. దీన్ని కూడా అనమాట మాడకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి అంతే. నీళ్ళు అయితే చక్కగా ఊరిని. పెద్ద స్టవ్ అయితే ఇంకా బాగుండేది. నేనైతే ఈసారి ఎక్కువ తిప్పట్లేదు, 4 కేజీలు కాబట్టి మా వారి హెల్ప్ కూడా తీసుకుంటున్నాను నేను. ఇది పుంజు అంటండి. పుంజు మనకి చికెన్ పికిల్కి బాగుంటుంది అనేసి అన్నారంట. సో ఆయనకి కొంచెం కొట్టే అతనికి ఒక ఐడియా ఉండేదిగా, మనకు తెలిసిన ఆయన కాబట్టి. సో చెప్పేసరికి మామయ్య గారు తీసుకున్నారు. 6 కేజీలన్నర కోడి తీసుకుంటే మనకి 4 కేజీలు ఎకరం వచ్చింది. అంటే ఇక ఆలోచించండి. పుంజుల్లో అయితే వెయిట్ ఉంటాయి. నీళ్ళు చూసారా ఎలా ఊరినాయో. ఇవన్నీ ఉడకాలి. ఇదైతే ఫుల్గా డ్రై అయిపోయిందండి, అంటే నీళ్ళు లేకుండా చక్కగా వేయించేసాను అనమాట. చూస్తున్నారు కదా,
ఇలా మనకు వాటర్ అస్సలు లేకుండా చక్కగా ఇలా డ్రైగా వేయించేసుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకొక గిన్నె అయితే పెట్టాను. దీంట్లోకి నేను వేరుశనగ నూనె అయితే వాడుకుంటున్నాను. మనం కేజీన్నర వరకు నూనె అయితే పోయాల్సి ఉంటుంది అనమాట. 4 కేజీలు కాబట్టి కారం, కేజీన్నర నూనె వరకు దీంట్లో అయితే పోయాల్సి ఉంటుంది. సో అలా పోసి మనం అయితే చక్కగా వేయించుకుందాము. ఇది ఒకేసారి అయితే వేగదండి, ఒక 2-3 ట్రిప్పుల కింద అయితే వేయించుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. వేరుశనగ నూనె అయితేనే బాగుంటుంది కారానికి. ఒక ప్యాకెట్ కంప్లీట్ గా పోసేసాను కదా, ఇది సెకండ్ ప్యాకెట్ హాఫ్ వరకు పోసుకుంటున్నాను. ఇదైతే అలా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇక మనం ఈ ఆయిల్ వేడి వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్ నుంచి కొంచెం హై ఫ్లేమ్ లో అలా పెట్టుకుంటూ ఈ చికెన్ అయితే వేయించుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎక్కువ వేడి అయితే రాకూడదు, ఆయిల్ నార్మల్ గా వేడి రావాలన్నమాట. ఏదైనా కొంచెం మనం వేగాలంటే ఎక్కువ హీట్ అయిపోయింది అనుకోండి, వేసిన వెంటనే కలర్ వచ్చేసిద్ది, మంచిగా కుక్ అవ్వకుండా. అలాంటప్పుడు ఏమైందంటే మనకి చికెన్ అన్నది నీరు అంటే వాటర్ క్వాంటిటీ కొంచెం లోపల ఉండిపోయి, సో అప్పుడు మనకి చికెన్ నిల్వ ఉండదు అనమాట, పాడైపోతుంది. అందుకని కంప్లీట్ గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించుకోవాల్సి ఉంటది. అందుకనే మనం కొంచెం ఎక్కువ వేడి కాకుండా నూనె చూసుకోవాల్సి ఉంటది. ఇదిగోండి, ముక్క అయితే మనకి ఇలా కుక్ అయిపోద్ది అనమాట. చక్కగా పీసెస్ విడిపోయినాయి చూసారుగా. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది అనమాట మనకి. ఇక మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసేసుకొని మనం అయితే ఈ నిదానంగా, ఎందుకంటే శనగ నూనె కాబట్టి పొంగిద్ది, ఇలా పెట్టుకొని వేసుకుంటా. నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు. నాకు కొంచెం శనగ నూనె అంటే ఆ భయం ఉంది, చిన్నప్పుడు చక్రాలు ఎఫెక్ట్ అయ్యింది అనమాట. అందుకనే నిదానంగా వేసుకోవాలి. అందుకనే నేను చెప్పేది జాగ్రత్తగా వేయించుకోవాలని. వేసిన తర్వాత కాసేపు కదపకుండా అట్టు ఉంచుకోవాలి. నేనైతే ఫస్ట్ గంట కాక ఇంకో గంట అయితే వేసుకున్నానండి. కాసేపు కదపకుండా ఉంచిన తర్వాత ఇదిగోండి ఇప్పుడైతే తిప్పుకుంటున్నాను అనమాట. మనకు అన్ని బ్రౌన్ కలర్ లో రావాలి, ఈవెన్ గా చక్కగా అయితే వేయించుకోవాలి. ఇది పొంగుతుంది అనిపిస్తే గనక దీంట్లో కొంచెం ఒక నిమ్మ సైజ్ అంత చింతపండు తీసుకొని అక్కడొక ముక్క అక్కడో ముక్క అక్కడో ముక్క అక్కడో ముక్క వేస్తే అసలు పొంగదనమాట. ఆ టిప్ కూడా ఉంటది దీనికైతే. ఎక్కువ కాదు, కొంచెం ఇంత చింతపండు. శనగ నూనె కాబట్టి ఊకినే పొంగుతుంటుంది, జాగ్రత్త చూసుకుంటూ అయితే ఇది చేయాలి. దీంతో ఒక 2 గంటలు వేసుకున్నా, కొంచెం కొంచెంగా వేయించుకుందాంలే అనేసి. మళ్ళీ ఈ నూనె ఏం చేస్తావు పార్వతి, మొత్తం పారబోయటమేనా అనుకుంటారా? ఈ నూనె అంతా వేస్ట్ అయితే కాదు, మీకు కారంలోనే దీన్ని కలిపేస్తాం. ఇంకా మసాలాలు వేయించాలి, దీంట్లో పని ఉందిలేండి. ఇట్లా కొంచెం తిప్పుకుంటూ వేయించుకోవాలి, మాడకుండా జాగ్రత్తగా. అన్నీ ఈవెన్ గా బ్రౌన్ కలర్ లో రావాలి. ఇదైతే ఫ్రై అయిపోయింది అనమాట. అసలు చాలా టైం పడుతుందండి, మంచిగా వేగకపోతే మనకి నిల్వ ఉండదు. అది దృష్టిలో పెట్టుకొని ఈవెన్ గా అన్నిటిని కూడా వేయించుకోవాలన్నమాట. ఒకసారి దగ్గరకు వచ్చి వేయించేసుకోవాలి. ఇక వేగిన దాన్ని అయితే మనం తీసేసుకున్నాము. టైం పడుతుంది మీడియం ఫ్లేమ్ లో పెడితే. హై ఫ్లేమ్ లో పెడితే కలర్ వచ్చింది, కానీ లోపల కంట ఇదే వేగదు కదా. సో అందుకని జాగ్రత్తగా వేయించాలి. అండ్ తర్వాత దీంట్లో ఏంటంటే ముడుసులు కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం మనకి కలర్ ఒకటి ఎక్కువ తక్కువగా కూడా కనపడవచ్చు. బట్ ఇక్కడ మాత్రం కలర్ అన్ని సమానంగా వచ్చినాయి. మొబైల్లో కొంచెం డిఫరెన్స్ ఏమైనా కనపడవచ్చు మీకు, కనపడితే. మళ్ళీ దీంతోనే తిప్పుకుంటే ముక్క చెదరయ్యిద్ది, దాంట్లో వేసాక దీంతో తిప్పుకుంటున్నా నేను. సేమ్ ఇందాక ఎట్టేసుకున్నాం అట్టే. ఇక్కడ వచ్చేసి లాస్ట్ ఫైనల్ వాయండి. ఇదిగోండి, ఇదైతే వేగింది అనమాట మొత్తం. ఇక్కడ ఫైనల్ అయితే ఇది వేయించుతున్నాను. ఇది పొంగిది కాబట్టి జాగ్రత్త చూసుకుంటూ వేయించుకోవాలి. తర్వాత వచ్చి ఇవన్నీ కూడా నేను మిక్సీ అయితే చేసుకుంటున్నాను. పూర్తి చల్లారిపోయినాయి. అండ్ తర్వాత ఇవి మిక్సీ చేశాకే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీ పట్టగలను కాబట్టి సో ఇవి అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను ఫస్ట్.
ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? కరెక్ట్గా 10:20 అయింది. నేను పెందలాడ తీసుకురామంటే ఆయన ప్రతి ఆదివారం అయితే ఉంటారంట, కానీ మిగిలిన డేస్లో అయితే గనక వాళ్ళు ఉండరంట అండి. అందుకోసం అనేసి ఆయన వచ్చాక మామయ్య గారు తీసుకొచ్చి అమ్మంటనే స్టార్ట్ చేయాల ఇవన్నీ చేసి ఆదివారం పెట్టినా పోయేదే అనిపించింది నాకు. జాగ్రత్తగా ఏం చెప్పకపోతే మళ్ళీ నిల్వ ఉండేది కదా. ఇంకొకటి పిల్లలు కూడా తినేది కాబట్టి కొంచెం మనం ఏంటంటే తొందరగా అవి చేసుకోవాలి. నెలలు ఉంచుకోవటం కంటే కూడా నాన్ వెజ్ అంటే ఎంతైనా ఇదే కాబట్టి. ఇంటి పక్కన వాళ్ళు కనుక చూసారనుకో ఈ టైంలో ఏం పడుతుంది పార్వతి అనుకుంటారు. అర్ధరాత్రి మధ్యలో దరువు లెక్క ఉందనమాట. పొడి అయితే ఇదిగోండి ఇలా రెడీ చేసేసుకున్నాను వేసేది. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పట్టేసుకున్నాం. అప్పుడు పట్టుకుంటే కొంచెం ఫ్రెష్ ఉంటాయి అని నేను ఎంతసేపు పట్టలేదు, లేకపోతే ముందే బట్టి ఉంచితే స్మెల్ కొంచెం మిస్ అవుతుంది. మరీ మెత్తగా కాకుండా కొంచెం. ఫైనలీ ఈ వాయి కూడా కంప్లీట్ అయిపోయిందండి. మొత్తం కూడా దీంట్లో వేసేసుకొని ఇక మనం మసాలాలు అయితే వేయించుకోవాలన్నమాట. ఈ స్కిన్లెస్ అనుకో చక్కగా అన్నీ అర్థమవుతాయి, కానీ విత్ స్కిన్ ఉన్నాయి, బోన్ ఉన్నాయి, మెత్తడ్ పీస్లు ఉన్నాయి. దానివల్ల ఏంటంటే కొంచెం టైం పడుతుంది అన్నీ ఉండేసరికి. ఇలా ఏమైనా ఉంటే కనుక నార్మల్గా తీసేసుకొని ఇప్పుడు దగ్గర రండి ఒకసారి. దీంట్లో వచ్చేసి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాం మొత్తం. దీంట్లో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి కదా. సో అలా ఇంకొంచెం ఇదిగా అనమాట. ఎందుకంటే వాటర్ క్వాంటిటీ ఉండకుండా ఆవిరి అయిపోవాలి, వాటర్ క్వాంటిటీ మొత్తం అయిపోవాలి. అట్లా మనం వేయించుకోవాలి దీన్ని తిప్పుకుంటూ. చికెన్ వేయించేటప్పుడు ఇట్లా మీకు పొంగు వస్తే కనుక చెప్పాను కదా, ఒక చిన్న చింతపండు ఇంత తీసుకొచ్చి ఒక 2-3 వేసేసుకుంటే ఇబ్బంది ఉండదు. ఇలా వేగిపోయింది కదా చక్కగా మనకు తెలుస్తుందండి. నార్మల్గా ఇక్కడ వచ్చేసి ఒక కప్పు వరకు కరివేపాకు వేసుకోవాలి. తర్వాత వచ్చి పుదీనా ఫ్లేవర్ పెంచిద్ది, అందుకని పుదీనా కూడా. ఇది మేము శుభ్రం చేసి కడిగి ఫ్యాన్ కింద పెట్టాం, అందుకని అట్లా ఉంది అంతే. ఇవి 2 చక్కగా వేయించుకోవాలి, మరీ ఎక్కువగా కాకుండా క్రిస్పీగా. ఉప్పు అయితే వేసేసుకుందాం. తర్వాత గరం మసాలా మొత్తం. తర్వాత కారం వచ్చేసి 300 వరకు వేసుకోవాలి. ఇది చూడటానికి రక్తం కూరలాగా ఉంది. ఇప్పుడు ఇది చక్కగా మొత్తం మిక్స్ చేసుకున్నాము, బాగా ఇది చేసాము కాబట్టి ఇప్పుడు మనమేమో చికెన్ వేసేసుకొని 1 నిమిషం పాటు అలా ఉంచి దించేసుకోవాలి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఎక్కువసేపు ఉంచకూడదు. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. మనకు ఆయిల్ ఏమి ఎక్కువ కాదనమాట. చూసారుగా, స్టవ్ ఆఫ్ చేసేసా. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి అంతా కలిసే విధంగా. ఇదంతా కూడా చల్లారటానికి టైం పడుతుంది, చాలా టైం పట్టిద్ది. ఎందుకంటే మనకి చికెన్ వేయించుకున్నాం, వేడి ఉండిద్ది, అండ్ మసాలా కూడా మనం వేయించుకున్నాం, వేడి ఉండిద్ది. కాబట్టి మొత్తం కలిపేసి శుభ్రంగా అలా ఉంచేస్తే మనకి చల్లారిది. అప్పుడు లెమన్స్ పిండుకోవాలి. టైం చూస్తున్నారా, 11:15 అయిందనమాట. ఇక ఇదంతా కూడా చల్లారాలండి. చల్లారిన తర్వాత మనం నిమ్మకాయ రసం అయితే వేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది కదా. ఒకవేళ నేను 2-3 లెగిస్తే కనుక అప్పుడు చల్లారిపోతే నిమ్మకాయ రసం పిండేసి కంప్లీట్ కలిపేస్తాను. ఎందుకంటే మనకి ముక్క పట్టిది కాబట్టి. ఇది పట్టిన తర్వాత అయినా కానీ 3 days ఖచ్చితంగా దీన్ని తిప్పుకుంటూ అలా ఉంచితేనే మనకి ముక్కకి ఊరి బాగుంటుంది అన్నమాట. ఇక నాకు ఆగట్లేదు, నేను తినేస్తా అంటే దానికి తగ్గట్టే టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే అక్కిలకి పెట్టినప్పుడు, తర్వాత నేను పెట్టుకున్నప్పుడు 2 days 3 days కంప్లీట్గా ఆగాకే తినేటోళ్ళం. నిమ్మకాయలు అయితే ఒక 15 దాకా పిండుకోవాలండి. పూర్తి చల్లారిపోయిన తర్వాత దాంట్లో పోసుకోవాలి. దగ్గర రండి, తిప్పుకోండి. పూర్తి చల్లారిపోయాకే చేయాలి పని, వేడి మీద అస్సలు చేయకూడదు. ఇప్పుడు దీంట్లో ఉంచి మార్చి మనం ఒక పింగాణి దాంట్లో కానీ, లేకపోతే కనుక ప్లాస్టిక్ డబ్బా అయినా, ఇక మరి అది తప్ప ఇప్పుడే ప్రజెంట్ ఏమి ఉంటాయి చెప్పండి, గాజు ఉంటే గాజు వాటిలో అయినా పెట్టుకోవచ్చు. 4 kgs చికెన్ పికిల్ రెడీ. ఇదన్నమాట సంగతి అయితే. ఓకేనా, బాయ్.